శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రాద్ధకల్ప వర్ణన. పుష్కరుడు చెప్పెను, ఇప్పుడు భుక్తిముక్తి ప్రదమకు శ్రాద్ధకల్పం గురించి చెప్పెదను. సావధానంగా వినుము. శ్రాద్ధకర్త మనస్సును ఇంద్రియాలను వశమునందుంచుకుని పవిత్రుడై ఒకరోజు ముందుగా బ్రాహ్మణుల్ని నిమంత్రించాలి. శ్రాద్ధ దివసమున అపరాహ్న కాలమందు వచ్చిన ఆ బ్రాహ్మణులను స్వాగతాదులతో పూజించాలి. వారిని పీఠంపై కూర్చుండబెట్టాలి. దైవస్థానాన సరిసంఖ్య కలవారిని, పితృస్థానాన బేసి సంఖ్య కలవారిని కూర్చుండబెట్టాలి. దైవస్థానాన ప్రాన్ముఖంగా కూర్చుండబెట్టాలి. పితృస్థానమందు ఒకరిని లేదా ముగ్గురిని కూర్చుండబెట్టాలి. లేదా రెండింటి యందును ఒకరొకరే ఉండవచ్చు. మాతామహ శ్రాద్ధమందు కూడా ఇట్లే. పాణి ప్రక్షాళన ఉదకమును ఆసనం కొరకై కుశలను ఇచ్చి అనుజ్ఞ పొంది విశ్వే దేవాసహ ఇత్యాది మంత్రంచే ఆవాహనం చేసి సపవిత్రముకు పాత్రయందు ఎవలు చల్లి సమ్నో దేవీహి అను మంత్రంచే నీళ్లు పోసి యవోసి అను మంత్రంచే ఎవలు చల్లి ఆ దివ్య అపహ అను మంత్రంచే హస్తమందు అర్ఘ్యం ఇవ్వాలి. పిదప ఉదకాన్ని, గంధమాల్యాన్ని, ధూప దీపాలు ఇవ్వాలి. పిదప అపసవ్యం చేసుకుని పితృదేవతలకు అప్రదక్షిణంగా ద్విగుణములగు కుశలను ఆసనముగా ఇచ్చి ఉసంతస్త్వ అను మంత్రంచే ఆ పితృదేవతల ఆవాహనం చేసి అనుజ్ఞ పొందినవాడై ఆ యాంతి నహ అను మంత్రం జపించాలి. ఇచ్చట ఎవలకు బదులు తిల్లలు వాడాలి. అర్ఘ్యాధికం వెనుకటి వలనే ఇచ్చి సంస్రవమును అనగా కారిన జలమును పితృపాత్రం నందు గ్రహించి దాన్ని పితృభ్య స్థానమపి అని చెబుతూ అధోముఖం చెయ్యాలి. అగ్నౌ కరిష్య అని చెప్పి కురుష్వ అని అనుజ్ఞ పొంది ఘృతమిశ్రితమగు అన్నం గ్రహించి పితృయజ్ఞం నందువలే అగ్నిలో హోమం చేసి హోమం చేయగా మిగిలిన అన్నాన్ని పాత్రల్లో ఉంచాలి. లభ్యమగు పాత్రల్లో విశేషించి రజత పాత్రల్లో అన్నం ఉంచి పృథివీతే పాత్రం ఇత్యాది మంత్రంచే పాత్రాభిమంత్రణ చెయ్యాలి. ఇదం విష్ణు అను మంత్రం చేత ద్విజుని అంగుష్టము అన్నమునందు ఉంచవలను. వ్యాహృతులతో కూడిన గాయత్రిని మధువాతాహ ఇత్యాది రుక్త్రయమును జపించి సుఖంగా భుజించండి అని చెప్పాలి. వారు కూడా మౌనంతో భుజించాలి. వారికి ఇష్టము హవిర్యోగము అయిన అన్నం వడ్డించాలి. పవిత్ర మంత్రం జపించి అన్నం గ్రహించి తృప్తి చెందినారా అని ప్రశ్నించి తృప్తి చెందితిమి అని వారు సమాధానం చెప్పాలి. వారు తినగా మిగిలిన అన్నం భూమిపై చల్లి ఒక్కొక్క పర్యాయం ఉదకం ఇవ్వాలి. ఆ అన్నమంతను గ్రహించి దక్షిణాభిముఖుడై ఉచ్ఛిష్ట సమీపమున పితృయజ్ఞమందువలే పిండ ప్రదానం చెయ్యాలి. మాతామహులకు కూడా ఇట్లే చేయవలను. పిదప ఆచమనం ఇచ్చి స్వస్తివాచనం చేయవలను. అక్షయోదకం ఇవ్వవలను. యథాశక్తిగా దక్షిణ సమర్పించి వాచ్యతాం అని అనుజ్ఞ పొంది స్వధ అని పలకాలి. అస్తు స్వధ అని చెప్పగా పిదప జలాన్ని భూమిపై విడవాలి. ప్రియంతాం విశ్వే దేవాహ అంటూ దేవస్థానమున ఉదకం ఇవ్వాలి. మాలో దాతలు వృద్ధి పొందుదురుగాక, వేదములో సంతానం కూడా వృద్ధి పొందుగాక, మా శ్రద్ధ కూడా తగ్గకుండుగాక, మా వద్ద ఇతరులకు ఇచ్చుటకు అధిక ధనాధికం ఉండుగాక. ఈ విధంగా ప్రియవాక్కులు పలుకుతూ నమస్కరించి విసర్జించాలి. ముందుగా వాజే వాజే ఇత్యాది మంత్రముతో పితృదేవత విసర్జనం చెయ్యాలి. పూర్వం సంస్రవంను పడిన అర్ఘ్యపాత్రలను ఉత్తానం చేసి బ్రాహ్మణులను పంపివేయవలను. బ్రాహ్మణులను ప్రదక్షిణ క్రమాన కొంత దూరం అనుసరించి వెళ్ళి మరలా వచ్చి పితృదేవ భుక్త శేషమును భుజించి ఆ రాత్రి తాను బ్రాహ్మణులతో కూడా బ్రహ్మచారిగా ఉండాలి. ఇదే విధంగా పుత్ర జన్మాది వృద్ధి సమయాలందు ప్రదక్షిణావృత్తి చే నాందీముఖ పితృదేవతలను పూజించాలి. పెరుగు, కర్కందు ఫలము కలిసిన అన్నంతో పిండదానం చేసి తిల్లస్థానాన ఎవలు ఉపయోగించాలి. ఏకోద్దిష్ట శ్రాద్ధమున విశ్వేదేవ పూజ ఉండదు. ఒకే అర్ఘ్యపాత్ర, ఒకే పవిత్రం ఉండును. ఆవాహనం, అగ్నౌకరణం ఉండదు. యజ్ఞోపవీతమును అపసవ్యముగా చేసుకొని అన్ని కార్యములు చేయబడును. అక్షయమస్తు అనుటకు బదులు ఉపతిష్ఠితాం అని చెప్పవలను. వాజే వాజే ఇత్యాది మంత్రంతో బ్రాహ్మణ విసర్జన చేయనప్పుడు అభిరమ్యతాం అని చెప్పగా వారు అభిరతాహ స్మహ అని పలుకుదురు. సపిండీకరణ శ్రాద్ధమందు వెనుక చెప్పిన విధంగా అర్ఘ్యసిద్ధి కొరకై గంధ జల తిలయుక్తములకు 4 అర్ఘ్యపాత్రలు చేసుకోవాలి. ప్రేతపాత్ర జలములో పితృపాత్రం నందు పోయాలి. ఆ సమయమందు ఏ సమానాహ ఇత్యాది మంత్రద్వయమును పఠించాలి. మిగిలిన క్రియాకలాపం వెనుకటి వలనే ఈ సపిండీకరణ ఏకోద్దిష్ట శ్రాద్ధములు తల్లికి కూడా చెయ్యాలి. సపిండీకరణం సంవత్సరానికి ముందుగానే చేసి వేసిన వారి నిమిత్తమై సంవత్సరం పాటు ఉదకుంభ సహిత అన్నం ఇవ్వాలి. 1 సంవత్సరం పాటు ప్రతి మాసమందు 1 పర్యాయం క్షయాహ తిథియందు ఏకోద్దిష్టం చేయుట ఉచితం. మొదటి ఏకోద్దిష్టం 11వ దినమందు చేయబడును. శ్రాద్ధం నందు హవిష్యాన్నంను ఇచ్చుటచే 1 మాసం వరకును, పాయసం నిచ్చుట చేసి సంవత్సరం వరకు పితృదేవతలకు తృప్తి కలుగును.
మత్స్య హరిణ ఉరభ్ర శకుని ఛాగ పృషత అయిన రురు వరాహ శశమాంసంనిస్తే పితామహులకు వరుసగా ఒక్కొక్క మాసం అధికంగా తృప్తి కలుగును. ఖడ్గమృగ మాంసం, మహాశిల్క మాంసం, మధుయుక్తాన్నం, లోహ మాంసం, కాలశాకం, వార్ధీనస మాసం, గయాదత్తం ఇవన్నీ అనంత తృప్తినిచ్చును. భాద్రపద కృష్ణ త్రయోదశి యందు విశేషించి మఘా నక్షత్ర యోగమున పితృదేవతలకు ఇచ్చినది అక్షయమకను. శ్రాద్ధం చేసినవాడు సర్వదా రూపశీలవతి అయిన కన్యను, సంతానాన్ని, స్తోత్ర పాఠకులను, మంచి పశువులను, సుతులను, నెయ్యి, కృషి, వాణిజ్యం, 2 డెక్కల జంతువులను, 1 శఫం గల జంతువును, బ్రహ్మవర్చస్సు గల పుత్రులను, స్వర్గమును, వెండిని, కుప్యమును, జ్ఞాతులలో శ్రేష్ఠత్వమును, సర్వకామములను పొందును. చతుర్దశి తప్ప ప్రతిపత్తు మొదలు 15 తిథులందు శస్త్రహతులకు శ్రాద్ధం చేయబడను. కృత్తిక మొదలు భరణి వరకు యథాశాస్త్రంగా శ్రాద్ధమిచ్చేవాడు స్వర్గమును, సంతానమును, తేజస్సును, శౌర్యమును, సుతులను, అధికారమును, పుత్రులను, వాణిజ్యమును, ప్రభుత్వము, ఆరోగ్యమును, యశస్సును, శోక వినాశమును, పరమగతిని, ధనమును, విద్యను, వైద్యసిద్ధిని, వెండిని, గోవులను, గొర్రెలను, అశ్వములను, ఆయుష్ను పొందును. శ్రాద్ధం చేత తర్పితులై వసురుద్ర ఆదిత్య రూపులైన శ్రాద్ధ దేవతలైన పితృదేవతలు మనుషుల పితరులను సంతోషింపచేయుదురు. సంతసించిన పితామహులు మనుషులకు ఆయు, ప్రజా, ధన విద్యలను, స్వర్గమోక్ష సుఖములను, రాజ్యమును ఇత్తురు. నవగ్రహ హోమ నిరూపణం. లక్ష్మిని కోరువాడు, శాంతికాముడు, వృష్టి, ఆయుర్దాయ పుష్టులు కోరువాడు లేదా అభిచార ప్రక్రియ ఆరంభించనున్నవాడును గ్రహపూజ ప్రారంభించాలి. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అని గ్రహములు. ఈ గ్రహముల మూర్తులను క్రమంగా రాగి, స్ఫటకం, రక్తచందనం, స్వర్ణం, రజతం, ఇనుము, సీసం వీటితో నిర్మించాలి. లేదా ఆయా గ్రహాల రంగులతో వ్రాసి గాని గంధమండలంపై గాని పూజించాలి. వారి వారి రంగులను అనుసరించి వస్త్రాలు, పుష్పాలు, గంధాలు, బలులు ఇవ్వాలి. గుగ్గులు, ధూపం ఇవ్వాలి. ప్రతి గ్రహానికి మంత్రపూతములైన చరువులు ఇవ్వాలి. ఈ గ్రహాలకు వరుసగా అకృష్ణేన ఇమం దేవ అగ్నిర్మూర్ధ దివః కకుత్ ఉద్బుధ్యస్య బృహస్పతే అతి యదర్యః అన్నాత్ పరిసృతః శన్నో దేవీః కేతుం కృణ్వన్నిమాన్ అను మంత్రములు వినియోగించాలి. ఈ గ్రహాలకు క్రమంగా అర్కం, పలాస, ఖదిర, అపామార్గ, పిప్పల, ఉదంబర, శమి, దూర్వ, కుశలు సమిధలు. ఒక్కొక్క గ్రహానికి ఈ సమిధల 108 కానీ 120 కానీ మధు, ఆజ్య దధులతో హోమం చెయ్యాలి. ఈ గ్రహములను ఉద్దేశించి బ్రాహ్మణులకు భోజనం నందు వరుసగా బెల్లంతో వండిన అన్నం, పాయసం, హవిష్యం, క్షీర, యష్టికం, దధ్యోదనం, హవిస్సు, ఆపూపములు, మాంసము, చిత్రాన్నం ఇవ్వాలి. వారిని యథాశక్తిగా యథాలాభంగా సత్కరించాలి. ఈ గ్రహాలను ఉద్దేశించి క్రమంగా దగిన దక్షిణలు ధేనువు, శంఖము, ఎద్దు, సువర్ణము, వస్త్రము, అశ్వము, కపిలధేనువు, మేక. ఏ గ్రహం ఎవనికి దుష్ట స్థానాదులు ఉండుటచే అపకారిగా ఉండనో అతడు ఆ గ్రహం పూజించాలి. మిమ్మల్ని ఎవరు పూజించరో వారిని మీరు పూజించవలను, రక్షించవలను అని బ్రహ్మ ఈ గ్రహములకు వరములిచ్చను. రాజుల ఉన్నతి పతనం కూడా గ్రహాధీనమైనది. జగత్తు యొక్క స్థితి లయములు కూడా వీటిపై ఆధారపడి ఉన్నాయి. అందుకే గ్రహములు చాలా పూజించదగినవి. నానాధర్మ వర్ణన. అగ్నిదేవుడు చెప్పెను, సర్వశక్తుడైన ఏ పరమాత్మ హృదయం అందు దీపం వలె ప్రకాశించుచున్నాడో ఆ పరమాత్మను అన్య విషయముల సంబంధము లేని మనోబుద్ధి స్మృతులతో ధ్యానించాలి. అట్లు ధ్యానం చేయు బ్రాహ్మణునికి ఆవు, నెయ్యి, పెరుగు, పాలు మొదలగు పదార్థములను శ్రాద్ధం నిమిత్తం దానం చేయాలి. ప్రియంగు, మసూరము, వంకాయ, కొర్రలు మాత్రం వడ్డించకూడదు. పర్వసంధులను రాహువు సూర్యుని గ్రసించినప్పుడు అది ఛాయాయోగము. అప్పుడు చేసిన శ్రాద్ధకర్మ, శుభకర్మలు అక్షయములు. చంద్రుడు మఘాహస్త నక్షత్రములందు ఉన్నప్పుడు అది వైవస్వతి తిథి. అది కూడా హస్తిఛాయాయోగమే. బలి వైశ్వదేవం చేయగా మిగిలిన అన్నం బలి వైశ్వదేవ మండలమునందు ఉంచరాదు. అగ్ని లేనిచో దాన్ని బ్రాహ్మణుని కుడి చేతిలో హోమం చేయవలను. వేదోక్త కర్మ చేయకపోవటచే బ్రాహ్మణుడును వ్యభిచారి, పురుషునిచే స్త్రీయు దూషితులు కారు. బలాత్కారంచే భోగించబడిన స్త్రీని, శత్రువులకు వశమైన స్త్రీని ఋతుకాల పర్యంతం పరిత్యజించాలి. ఋతుదర్శనానంతరం ఆమె శుద్ధురాలగును. స్త్రీలు ముందుగా సోముడు, గంధర్వుడు, వహ్ని అను దేవతల చేత అనుభవించబడదురు. మనుషులు వీరిని తర్వాత అనుభవింతురు. అందుకే వీరు ఎవని చేతను దూషింపబడరు. అసవర్ణుడైన వానిచే స్త్రీ యోని యందు గర్భం ఉంచబడినచో ఆ స్త్రీ గర్భం లోపల ఉన్నంత వరకును అశుద్ధురాలు. ఆ గర్భం బయటకు వెడలిన తర్వాత రజస్సుచే శుద్ధురాలగును. ఆత్మ కంటే
భిన్నమైన రెండవ వస్తువును చూడని వాడే బ్రహ్మభూతుడైన ఆత్మరథుడైన నిర్మలుడైన యోగి. ఆత్మ మనస్సంయోగం యోగమని కొందరందరూ. మనస్సును వృత్తిహీనంగా చేసి క్షేత్రజ్ఞుడైన పరమాత్మని యందు ఏకం చేసి బంధ విముక్తుడగును. ఇది ఉత్తమమైన యోగం. 5 ఇంద్రియాలు అనే కుటుంబములతో గ్రామం ఏర్పడింది. అందు 6వదగు మనస్సు చాలా శ్రేష్టమైనది. ఆ మనస్సు దేవాసుర మనుషుల చేత కూడా జయింపశక్యం కానిది. బహిర్ముఖములుగా అన్ని ఇంద్రియములను అంతర్ముఖంగా చేసి మనస్సునందు నిలపాలి. మనస్సును ఆత్మయందు నిలపాలి. సర్వభావశూన్యుడగు జీవుని బ్రహ్మయందు నిలపాలి. ఇదే జ్ఞానం, ఇదే ధ్యానం. ఇంకా ఏమి చెప్పినా గ్రంథ విస్తరమే. సకల లోకుల దృష్టిలో ఏది లేదో అది ఉన్నదని చెప్పి తద్భిన్నం నిషేధించబడుతున్నది. ఈ విధంగా చెప్పిన విషయం ఇతరుని హృదయం నందు నిలవదు. బాలికకు స్త్రీ సుఖం ఎట్లు అనుభవగోచరం కాదో అట్లే ఆ బ్రహ్మ తెలియసఖ్యం కాదు. పుట్టుకతో గుడ్డివాడు ఘటమనగా ఏదో ఎట్లు తెలుసుకున్న జాలడు అట్లే యోగి కానివాడు బ్రహ్మను తెలుసుకున్న జాలడు. బ్రాహ్మణుడు సన్యసించుట చూచి ఈతడు నా మండలం భేదించుకుని పరబ్రహ్మను పొందును అని భాస్కరుడు చెలించెను. సన్యాసికి ఉపవాస వ్రతం, స్నానం, తీర్థం, ఫలం, తపస్సు, ద్విజ సంపాదనం ఇవన్నీ జ్ఞానికి జ్ఞానఫల రూపమును సంపన్నం లగును. ఏకాక్షర రూపమైనది ప్రాణాయామమే గొప్ప తపస్సు. సావిత్రి కంటే పరమపావనం మరొకటి లేదు. పాపకర్మలను నశింపచేయుటకు ధ్యాన సదృశమైనది మరొకటి లేదు. స్వపాచకులైంట భోజనం చేసిన వాడు కూడా ధ్యానం చే శుద్ధుడగును. ఆత్మధ్యానం చేయువాడు మనస్సు ధ్యాన సాధనం కలవాడు. ధ్యానింప తగినవాడు విష్ణువు. ఫలము కూడా విష్ణువే. శ్రాద్ధం నందు పంక్తి పావనుడైన యతి అక్షయ ఫలము నిచ్చును. ఓం శాంతి శాంతి శాంతి.